నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో భారత్లో భారీగా పెరిగిన ఎల్పీ గ్యాస్ ధరలు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ధరలు. మూడో బిడ్డను కంటే 25,000 ప్రోత్సాహం అందిస్తామన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక సమావేశం. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధర 965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. పౌరులకు అందుబాటు ధరలో ఇంధన లభ్యత ఉండేలా చూడటం మా తొలి ప్రాధాన్యత. దేశంలో ఎలాంటి కొరత లేదు, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సమాచారాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా తోసిపుచ్చింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ విషయంలో భారత్ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. ఆరోగ్య అవసరాలకు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో 116 మంది లబ్ధిదారులకు 90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1640 మందికి 12,92 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. పేదల ఆరోగ్యానికి ధీమాగా 25 లక్షలతో బీమా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. సంజీవని పథకంతో రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ని డిజిటలైజేషన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇకపై 2 కంటే ఎక్కువ పిల్లల్ని కంటే కాన్పు సమయంలో 25,000 ప్రోత్సాహం అందచేయనున్నట్టు తెలిపారు. 2023 నివేదిక ప్రకారం ఏపీలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారని అన్నారు. ఈ లెక్కన 2047 నాటికి ఏపీలో వృద్ధుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. అందుకే జనాభా అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి స్వామి తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. వారి యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు చాలామంది ప్రజలు ఆసుపత్రుల్లో ఆర్థికంగా ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాల్లో అప్పుల పాలు కాకుండా కాపాడిన ఒక మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలని ఇప్పటికే రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. మనకి కొండే నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడాను 1640 మందికి 12,92,62,331 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 116 మందికి 90,06,318 రూపాయలని నేను ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో ఇదే కాకుండా పేదల ఆరోగ్యం కోసం అందరికీ కూడా 2.5 లక్షల ఇన్సూరెన్సు, పేద ప్రజలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురాబోతా ఉన్నారు. దీంతో పాటుగా ప్రజలకి ఆరోగ్యం మొత్తం సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా ఆరోగ్య సమస్య చేసి వారికి ఏమైనా ప్రాణ ప్రమాదం ఉన్నటువంటి వ్యాధులు వస్తున్నాయో ముందుగా అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడేదానికి సంజీవని పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో దేశంలో జనాభా అంతరించిపోతున్న ఉద్దేశంతో పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా మనకి 2-3 పిల్లల్ని కలగాలి అనేటువంటి సంకల్పంతో జనాభాని కూడా పెంచుకునే ప్రతి కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చర్చిస్తున్నారు. దానిలో కూడా 2 పిల్లలు, 2వ కాన్పుకి 25,000, 3వ కాన్పుకి 25,000 ఇచ్చి నెలకు 1,000 రూపాయలు అక్కడ 5 సంవత్సరాల పాటు కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీటన్నిటి ఉద్దేశం జనాభా పెరుగుదలతో పాటు ప్రజల ఆరోగ్యం, ఆనందం, సంతోషం కూడా కావాలి. ఎందుకంటే కొద్ది రోజులు పోతే రాష్ట్రంలో వృద్ధాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది, సంపాదించేటువంటి వ్యక్తులు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు
స్వీకారం చుట్టారు. దానికి ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అమలుపరిచేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొకసారి ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు ఆర్థిక భరోసా కోసం మా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైకోర్టు మరియు ప్రకాశం జిల్లా పోర్టుఫోలియో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు జిల్లాలో పర్యటించారు. ఒంగోలు జిల్లా కోర్టుకు విచ్చేసిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఇన్ఛార్జి న్యాయమూర్తి రాజ్యలక్ష్మి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు, పలువురు న్యాయమూర్తులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. కొంచెం పైకి సార్ కొంచెం श्रीमान गार्ड ऑफ कनेक्शन के लिए है गार्ड पकड़ चेस्ट ఒంగోలు వంటవారి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తుల వివరాలు, వాహనాల తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ టీం సిసిఎస్ పోలీసు తనిఖీ చేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించి మాదక ద్రవ్యాల వల్ల అనర్థాలను వివరించారు. సరైన పత్రాలు లేని కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రసీదులు లేకుండా నిల్వ ఉన్న 30 ఉప్పు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ 2 టౌన్ సిఐలు నాగరాజు, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. రోజు వార్తల్లో చూస్తూ ఉంటారు. ప్రమాదమే మనిషి గంజాయికి అలవాటు పడ్డా, లేదు అని అంటే అదర్ నార్కోటిక్ డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు నార్మల్ లైఫ్లో తీసుకురావడం కోసం కరెంట్ పరిస్థితుల్లో ఎవరు కూడాను అలవాటు పడకూడదు. అలవాటు పడితే వాళ్ళ ఆరోగ్యం చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కనుక మీరు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా ఎలాంటి అవాంతరాలకు తావివ్వకుండా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పరీక్షలు సజావుగా నిర్వహించేలా జిల్లా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద పారిశుధ్యం మెరుగుపరిచే చర్యలు, పరీక్షల కేంద్రాలకు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు, విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చాలని అన్నారు. పరీక్ష పేపర్లను భద్రపరచడం, ఆన్సర్ షీట్లను స్ట్రాంగ్ రూముల్లో చేర్చే వరకు రక్షణ చర్యలు పటిష్టంగా ఉండాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తామని 144 సెక్షన్ అమలుతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా స్క్వాడ్ టీములకు కూడా రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. డిఆర్ఓ చనబోబులేసు, డిఈఓ రేణుక, డిఎంఎన్హెచ్ వెంకటేశ్వర్లు, విద్యుత్ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, డిటిసి సుశీల, ట్రెజరీ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి యూ హ్యావ్ టు ప్లే మేజర్ రోల్ కోఆర్డినేటింగ్ అవర్ ది స్క్వాడ్ కానీ, తర్వాత 144 ఇవ్వడానికి కానీ, తహసీల్దార్స్ వాళ్ళందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో పంచాయతీరాజ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్లో వాటర్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలి. దాన్ని ఎనీవే ఆయన మీటింగ్ రాలేదు, బహుశా ట్యాక్స్ కలెక్షన్ బయటకు పోయినట్టున్నాడు. సార్ మీరు కూడా పిలిపించి మాట్లాడండి. సో మాట్లాడితే సరిపోతుంది. తర్వాత మనకి ట్రెజరీ నుంచి యాజ్ రెగ్యులర్గా మనం ఏదైతే అటెండ్ చేస్తామో కంటైనర్స్ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేయండి. సో దాంతో మనకి ఏమీ ఇష్యూస్ ఉండవు. సో ఇప్పుడు ఒకసారి ఎస్సీ, ఏపీసీ, పిడిసిఎల్ పవర్ ఫెయిల్యూర్ ఇచ్చేదంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే చాలా ఎక్కువ ఎండలు గట్రా ఉంటాయి కాబట్టి సో పవర్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కింద లెవెల్ వరకు కూడా ఈ సెంటర్స్ అనే లిస్ట్ ఉంది. 156 సెంటర్స్ అనే ఉన్నాయి. 165 సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి త్వరగా వెరిఫై చేయించేసేసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవి కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు రెక్టిఫై చేసుకుంటే చేస్తే సరిపోతుంది. యాక్టివ్గా ఉంటారు కాబట్టి నో ఇష్యూ. నాకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి 100% ఇంటి నీటి పన్నుల వసూలు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నేరుగా పర్యవేక్షిస్తుండటంతో గత కొద్ది రోజులుగా వసూలు శాతం పెరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో రోజువారీ 1,00,000 కోటిగా నిర్ణయించి కార్యాచరణ అమలు చేస్తున్నారు. మొత్తం డిమాండ్లో ఇప్పటి వరకు 55% పైగా వసూలైంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 48 మండలాలు, 925 పంచాయతీలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు, లైసెన్స్ ఫీజులు, ఇతర పన్నులు 52.10 కోట్లు ఉండగా ఇప్పటి వరకు 28.65 కోట్ల మేర వసూలయ్యాయి. ఆర్థిక సంఘం కింద గ్రామాలకు మంజూరయ్యే టైడ్ అనజుడు నిధులు వ్యయానికి నిబంధనలు విధించడంతో ఎక్కువ చోట్ల నిధులు కొరత వెంటాడుతుంది. దీంతో శివారు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన సమస్యగా మారింది. దీంతో పన్నుల రూపంలో వచ్చే సాధారణ నిధులపైనే ఆధారపడాల్సి వస్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఈ నెలాఖరుకు 100% పన్నులు వసూలు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు డిపిఓ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పన్ను వసూళ్లను మరింత వేగం పెంచాలని తెలిపారు. జిల్లాలోని ప్రజలు పంచాయతీ సిబ్బందికి సహకరించి గ్రామాల అభివృద్ధికి ఇంటి పన్నులతో పాటు ఇతర పన్నులను చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని డిపిఓ కోరారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ హౌస్ ట్యాక్సెస్, ఇంటి పన్నులకు సంబంధించి, నాన్ ట్యాక్సెస్ సంబంధించి కుళాయి పన్ను కావచ్చు, అదేవిధంగా ఆక్షన్స్, సెల్ టవర్స్, ఇంటికి సంబంధించి పన్నులు మొత్తం 52.10 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్ణయించుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి 925 పంచాయతీల్లో మార్కాపురం అండ్ ప్రకాశం రెండు కలుపుకొని 52,10,000 లక్ష్యం నిర్ణయించుకొని ఇంతవరకు 28.65 కోట్లు వసూలు చేయడం జరిగింది. 55% వసూలు చేసి మనము పన్ను వసూల్లో గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎంపీడీఓలు, డిఎల్డీఓలు, డిఎల్పిఓలు, సిఇఓ గారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి పన్ను వసూళ్ళు అన్ని మండలాలను కవర్ చేసుకుంటూ ప్రతిరోజు టీసీలు, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటూ ఎంపీడీఓలతో, డిప్యూటీ ఎంపీడీఓలతో, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీస్తో నిర్వహించి వారి వెలుగు, వివోఏ సహకారము మరియు సీసీల సహకారంతో ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లిస్ట్ ఇచ్చి వారి ద్వారా వివో మీటింగ్లో వారితో డిస్కస్ చేసి ఆన్లైన్లో పేమెంట్ చేసే విధానానికి కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లాలో రోజుకి 1,10,00,000 టార్గెట్ ఇచ్చినప్పుడు కూడా
80 లక్షల నుంచి 90 లక్షలు కోటి రూపాయల వరకు పన్ను వసూలు అవుతుంది రోజువారీగా. మనకి ఇంకా 25 కోట్లు బ్యాలెన్స్ ఉంది. 25 కోట్లకు సంబంధించి ఇంకా 25 రోజులు టైం కూడా ఉంది. ఈ లోపల ఎట్టి పరిస్థితుల్లో 100% పూర్తి చేయాలనేది మన కమిషనర్ పంచాయతీరాజ్ సార్ యొక్క ఆదేశాలు. వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో తప్పనిసరిగా పన్ను వసూలుకు సంబంధించి అందరూ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఫీల్డ్కి వెళ్ళి వారి యొక్క ఎవరైతే డిఫాల్ట్స్ ఉన్నారో, ఎవరైతే కట్టలేదో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి 1కి 4 సార్లు తిరిగి వారితోటి వాళ్ళని ఒప్పించి పన్ను వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు ఈ యొక్క బాధ్యతగా గ్రామాల అభివృద్ధికి సహకరించడానికి పన్ను చెల్లించి గ్రామాల్లో శానిటేషన్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, లైటింగ్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్లు, డ్రైన్స్ కావచ్చు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా నిధులు అవసరం. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి 52 కోట్లు అన్ని పంచాయతీలకి సాధారణ నిధులు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ సహకరిస్తే 100% పన్నులు చెల్లించిన గ్రామాభివృద్ధికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, బిల్ కలెక్టర్లు, అదేవిధంగా విఓఏ సంబంధించినటువంటి వెలుగు గ్రూప్ ఎస్హెచ్జి లీడర్స్ వచ్చినప్పుడు వారికి సహకరించి పన్ను చెల్లించి మన యొక్క ప్రకాశం జిల్లా గ్రామాల అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మార్కాపురం జిల్లా దోర్నాల గణపతి చెక్పోస్ట్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి అడవి దగ్ధమవుతుంది. మంటలు చెలరేగడంతో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. టైగర్ జోనుగా ప్రకటించిన నల్లమల్ల అడవుల్లో పులులు, చిరుతలు, జింకలు, ఎలుకబంట్లు, అరుదైన పక్షులు నివసిస్తాయి. మంటల కారణంగా ఇవి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దోర్నాల ప్రాంతంలో అడ్వెంచర్ పార్క్ వంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో ఇటువంటి ఘటనలు అటవీ సంరక్షణకు ముప్పుగా మారుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గత ఏడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పొగాకు కొనుగోలుపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగేలా ఈ నెల 25వ తేదీ నుండి కందుకూరు, పొదిలి కేంద్రాల్లో, ఏప్రిల్ 9వ తేదీ నుంచి మిగిలిన కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించేందుకు పొగాకు బోర్డు నిర్ణయించింది. ఇటీవల పొగాకుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పన్నుల విధానంతో మందగించిన కర్ణాటక మార్కెట్ ప్రభావం ఏపీ మార్కెట్పై ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో పొగాకు బోర్డు అధికారులు, రైతులు, ప్రతినిధులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి వేలం తేదీలను ఖరారు చేశారు. 3 ఏళ్లుగా పొగాకు మార్కెట్లో మంచి ధరలు లభించడంతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. మోంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసి వాతావరణం అనుకూలించడం, శనగకు సరైన మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు పొగాకు సాగు వైపు మొగ్గు చూపారు. ముందు నాటిన పంటలో పక్వానికి వచ్చిన ఆకు కొట్టి క్యూరింగ్ చేస్తూ మరోవైపు పల్లపు నేలల్లో నాట్లు కొనసాగించారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు బాగా లభిస్తుంది. కానీ సిగరెట్లపై విధించిన జీఎస్టీ సుంకాల కారణంగా కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం దిగుబడి ఆశాజనకంగా ఉన్న ధరలపైనే రైతుల్లో సందేహం నెలకొంది. 2025-26 సీజన్కు సంబంధించి దక్షిణాది నల్లరేగడి భూములు, దక్షిణాది తేలికపాటి భూముల పరిధిలోని వేలం కేంద్రాలకు 88.88 మిలియన్ కిలోల పంటకు అనుమతి ఇవ్వగా 147.30 మిలియన్ కిలోలు దిగుబడి రానుందని అంచనా. దయాక్షేత్రంలో అందరికీ ఆశీస్సులు అందించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారని హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్ వెస్లీ తెలిపారు. హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ గుంటూరు గోరంట్లలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మినిస్ట్రీస్ సంఘ ప్రెసిడెంట్ అబ్రహం, పాస్టర్ రమేష్, రాజు, ఫ్రెడిపాల్, మోహన్, లాజరస్, జాషువా, డానియల్, వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు భక్తి గీతాల పుస్తకం 36వ పాటల ఆల్బం ఆవిష్కరించారు. అద్భుతమైన స్తుతి, ఆరాధన, వాక్య ప్రసంగంలో దైవ సేవకులు పాల్గొని ఆత్మీయ ఆశీర్వాదం పొందారు. తండ్రి, ప్రవచనాత్మకంగా మీ మాటలు మేము విశ్వసించి ఈ గుడాల పండుగ ప్రారంభిస్తున్నాం. We are asking you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి దిగిరమ్మని కోరుకుంటున్నాం. So tonight, Father, we are praying అంచేత ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, that your grace will be upon God's people in this conference. అపరిమితమైన మీ కృప మీ ప్రజల మీద కుమ్మరించుదురు గాక. ఘన కార్యాలు జరిగించండి. For we ask it in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. అందరు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా Amen. చెప్తా. హల్లెలూయా Amen. చెప్తా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి బిగ్గరగా బిగ్గరగా. వదిలేయండి, బెలూన్స్ వదిలేయండి అందరూ. అందరూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందము చేత కేకలు వేస్తారట. బిగ్గరగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పు. గారు కావాలని అడిగారాండి, దేనికోసం ప్రార్థన చేయమంటావు? ఆ అబ్బాయి అన్నాడు, నేను పరిశుద్ధాత్మ నింపుదల కలిగేటట్లుగా ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. నాకు స్వస్థతకు పెద్ద వద్దుగానండి, నాకు ఆత్మాభిషేకం కావాలన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నేను, దానికోసం ప్రార్థన చేయండి. యేసన్న గారికి చాలా సంతోషం అనిపించింది. యేసన్న గారు అన్న ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొరిసిపాడు మండలం మేదరమెట్ల శివారు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయాలను అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ప్రతి ఇంటిని సోదా చేసి సరైన పత్రాలు లేని సుమారు 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అంటూ నినాదాలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంధీనగర్ అనే ఏరియాలో మా డీజీపీ హరీష్ గుప్తా సారు గారి యొక్క
ఆదేశాల మేరకు ఈ మేదరమెట్ల పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక గాంధీనగర్ అనే ఏరియాను సెలెక్ట్ చేసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా కార్డన్ సర్చ్ ఈవెంట్ సందర్భంగా ఈరోజు మేము కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఈ కార్డన్ సర్చ్ లో మా దర్శి సబ్ డివిజన్ తరఫు నాతో పాటు మొత్తం మా సిబ్బంది అంతా కలిసి మొత్తం 51 మందితో పైగా హెడ్ క్వార్టర్ నుంచి మా ఎస్పీ గారు ఒక డాగ్ స్క్వాడ్ ను పంపించారు. ఆ డాగ్ స్క్వాడ్ తో కూడా కలిపి ఈ రోజు గాంధీనగర్ లో మేము కార్డన్ సర్చ్ ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు గ్రామానికి మేదర రాజేష్ కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీ జీవితంలో నాలాంటి మగాన్ని మళ్ళీ నువ్వు పొందలేవు. నీకున్న అహంకారానికి, నీకున్న ఈగోకి నేను దొరకటం చాలా అదృష్టం. నీ అదృష్టాన్ని నువ్వే నీ అహంకారంతో కాలు దన్నుకుంటున్నావు. హ్యాపీగా ఉండు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన 2వ రోజు రిలే నిరాహార దీక్షలను సిఐటియు మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెనుబాక ఆదం, కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, బొత్తుల కృష్ణ, మొండితోక అంకమరావు, దర్శి ఇజ్రాయెల్, మున్నంగి యేసు, నూతలపాటి ఆశీర్వాదం, గండి చిన్న వెంకయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కల్పించాలి మహిళా కార్మికులకి బాత్రూమ్ సౌకర్యాలు. కల్పించాలి మహిళా కార్మికులకి. మున్సిపల్ కార్మికులు ఉద్యమ కోరికలు కోరట్లేదు. వాళ్ళు గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేశారు. ఆ సమ్మె కాలంలో ఆ ప్రభుత్వం కొన్ని హామీలకి మేము అమలు చేస్తామని చెప్పేసి టైం అడిగింది. రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు టెంటుల దగ్గరకు వచ్చి, మున్సిపల్ కార్మికుల దగ్గరకు వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం ఇది చేయదు, ఇది దుర్మార్గ ప్రభుత్వం అని ఆ ప్రభుత్వాన్ని విమర్శించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లు మేము నెరవేరుస్తామని చెప్పేసి సాక్షాత్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ టెంట్ దగ్గరకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, అందరు నాయకులు టెంటుల దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇచ్చినటువంటి హామీల్ని ఒక్క హామీని కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ బడ్జెట్ సమావేశాలైన మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, అదేవిధంగా కనీస వేతనానికి సంబంధించి కానీ ఏమైనా ప్రస్తావన చేస్తారేమో, బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూసినటువంటి కార్మికులకి నిరాశ ఎదురైపోయింది. రంజాన్ ఉపవాస వేళలు 8/3/2026 ఆదివారం. సహరీ ఉదయం 5 గంటల 2 నిమిషాలకు. ఇఫ్తార్ సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో భారత్లో భారీగా పెరిగిన ఎల్పీ గ్యాస్ ధరలు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ధరలు. 3వ బిడ్డను కంటే 25,000 ప్రోత్సాహం అందిస్తామన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక సమావేశం. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. తప్పు అనేది ఒక పేజీ అయితే బంధం అనేది పుస్తకం లాంటిది. ఒక పేజీలో జరిగిన తప్పు వల్ల పుస్తకాన్ని వదిలేయకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.